ఎందుకురా అబద్ధాల న్యూస్‌లు చెప్పి వైరల్ చేసి డబ్బులొస్తున్నాయని చెప్పి ఫేక్ న్యూస్ అని చెప్పి పాపం జనాలు మోసం చేస్తారు. 'బిగ్ బాస్' సీజన్ 8కి ఊరికి ఇప్పటిదాకా ఒక్కరు కూడా కన్ఫర్మ్ అవ్వల. కాకపోతే గ్యారంటీగా వచ్చేవోళ్ళు చెప్పొచ్చు. వాళ్ళలో ఒక 5, 6 మందిని కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. ఆళ్ళెవరో కూడా చెప్తా. వచ్చేదానికి ఛాన్సులు ఎక్కువ ఎవరికున్నాయి వోళ్ళు కూడా చెప్తా. అసలు 'బిగ్ బాస్' టీమ్ ఎవరిని అచీవ్ అయింది, ఎవరితో మాట్లాడుతుంది, ఎవరితో డిస్కషన్ చేస్తూ ఉంది, వాళ్ళ గురించి గాని చెప్తా. ట్రై చేస్తా. కొంచెం పక్కన సౌండ్లు వచ్చినా కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేను కొంచెం బయట నుంచి చేస్తున్నా రోడ్లో. ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన వాళ్ళకి చూసుకుంటే వచ్చేవాళ్ళు కన్ఫర్మ్‌గా వచ్చేవాళ్ళు చూసుకుంటే అనిల్ గిల్లా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు. ఎందుకంటే 100% వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఎందుకంటే 'బిగ్ బాస్' సీజన్ 7లో రావాల్సింది అప్పుడు మూవీ వల్ల మిస్ అయిపోయాడు. 'బిగ్ బాస్' సీజన్ 8కి అయితే 100% 100 కాకపోయినా 99% రావచ్చు. 95% రావచ్చండి అనిల్ గిల్లా. తర్వాత నరేష్ 'జబర్దస్త్' నరేష్ ఉన్నాడు కదా! నరేష్ కూడా వచ్చేదానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. నరేష్ రాకపోతే రియాజు వీళ్ళిద్దరిలో ఒక్కరైతే 100% కన్ఫర్మ్, డౌటే లేదండి. ఇంక తర్వాత వచ్చేళ్ళకి మన కుమార్ ఆంటీ గాని, బర్రెలక్క గాని వీళ్ళిద్దరిలో ఒకరు 100% పక్కా. కాకపోతే వస్తే ఇద్దరు కూడా రావచ్చు. దాంట్లో కూడా ఛాన్సెస్ ఎక్కువున్నాయి. వీళ్ళిద్దరు కూడా రావచ్చు. మరి చూద్దాము. వీళ్ళిద్దరు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. మరి చూద్దాం ఇద్దరు వస్తారా? లేదా ఇద్దరిలో ఒకరు వస్తారా? యాక్చువల్ అయితే ఇద్దరితో మాట్లాడడం జరిగింది. వీళ్ళిద్దరు వచ్చేదానికి ఎక్కువ ఆసక్తి కూడా చూపిస్తున్నారు 'బిగ్ బాస్' సీజన్ 8కి వచ్చేదానికి. ఇంకా వెళ్తే ఇప్పుడు వరకు కన్ఫర్మ్ అయింది యాంకర్ పరంగా వచ్చి నిఖిల్ వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సన్నీ ఫ్రెండ్‌గా ఉన్నాడు నిఖిలు. అలాగే ఈ 'బిగ్ బాస్' సీజన్ జరిగిన దాంట్లో చాలామందికి ఫ్రెండ్‌గా ఉండి 'బిగ్ బాస్' స్టేజ్ మీదకొచ్చి మాట్లాడిన నిఖిల్ వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. లేకుంటే రీతు చౌదరి వచ్చేదానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. రీతు చౌదరి కూడా వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మరి చూడాలి రీతు చౌదరి వస్తుందా లేదా? ఇంకపోతే కార్తీక దీపంతో వైరల్ అయిన సి సీరియల్స్ వైరల్ అయిన నిరూప్ అంటే ఎవరు కనిపెట్టలేరేమో. కార్తీక్ అంటే కనపడతారు. కార్తీక్ మాత్రం 'వంటలక్క' హీరోగా నటిస్తున్న కార్తీక్ కూడా వచ్చేదానికి ఛాన్సులు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. కాకపోతే నాకు డౌట్ రాడనుకుంటున్నా. ఎందుకంటే సీజన్ 2 స్టార్ట్ అయింది కాబట్టి సీజన్ 2లో మళ్ళీ ఎప్పుడు అన్ని రోజులకి ఎపిసోడ్ ఒకేసారి తీసుకోవాలని పంపించాలంటే మళ్ళీ కొత్త హీరోని పెట్టుకోవాలి. కొత్త హీరోని పెట్టుకొని వాళ్ళు ఆ సీరియల్ రన్ చేయరు. ఎందుకంటే హీరోని నమ్ముకొని సీజన్ 2 స్టార్ట్ చేశారు కాబట్టి హీరోని వదులుకొని పంపించరు అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. మరి చూడాలి ఎక్కువగా ఎపిసోడ్ తీసుకొని పంపిస్తారా? లేదా ఏదని తర్వాత దాని విషయం ముందు ముందు చూడాలి మరి. ఇంకా ఎక్కువ రోజులుంది కదా! ఆగస్ట్ దాకా ఛాన్స్ ఉంది. ఆగస్ట్ వరకు ఛాన్స్ ఉంది. ఆగస్ట్ వరకు మధ్యలో ఆగస్ట్, సెప్టెంబర్ దాకా ఛాన్స్ ఉంది కదా! ఈ మధ్యలో ఎవ్వరైనా ఫిక్స్ అయిపోవచ్చు. రావచ్చు, రాకుండా పోవచ్చు. మరి చెప్పలేము. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. ఇంకా కన్ఫర్మ్ అయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరు కన్ఫర్మ్ అవ్వలేదు. కన్ఫర్మ్ చెప్దామంటే ఎవ్వరు కన్ఫర్మ్ ఒక్కరు కూడా ఇప్పటిదాకా 100% కన్ఫర్మ్ అవ్వలేదండి. మీరు ఎంతమంది ఎవరు ఏం చెప్పినా కూడా నమ్మొద్దు. అసలు అన్నీ వట్టి మాటలే. ఎవరు కన్ఫర్మ్ అవ్వలా. కాపోతే కన్ఫర్మ్‌గా వచ్చేవాళ్ళు ఈళ్ళు నలుగురు. కాపోతే కన్ఫర్మ్‌గా వచ్చేదాంట్లో ఛాన్సెస్ ఉన్నవాళ్ళు నేను ఇప్పుడు వరకు చెప్పిన వాళ్ళు ఛాన్సెస్ ఎక్కువ పర్సెంట్ ఉంది వచ్చేదానికి. రావచ్చు కూడా నేననేది. కాకపోతే 'బుల్లెట్ భాస్కర్' కూడా వస్తారని చెప్పి చాలామంది చెప్తున్నారు. మరి నాకైతే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 'బుల్లెట్ భాస్కర్' గారు 40% ఛాన్స్ అయితే ఉంది వచ్చేదానికి. అంతకు మించి ఎక్కువ ఛాన్స్ లేదండి. ఇంకా 'హేమ' గారైతే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి వచ్చేదానికి. ఎందుకంటే వైరల్ అయింది కాబట్టి. అది కాకుండా పాత సీజన్ల నుంచి ఒక్కొక్కరిని తీసుకురావాలని చూస్తున్నారు. ఆ ఒక్కరిలో ఈయన రావచ్చు. ఇంకా మళ్ళీ సీజన్ 7లో వచ్చిన 1 వీక్ ఉండి సంచలనం సృష్టించిపోయిన 'నైని పావని' కూడా వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ సీజన్‌లో వచ్చి 1 వీక్ ఉండి 1 వీక్‌లో మంచి పేరు తెచ్చుకొని మంచిగా ఉన్న అమ్మాయి అసలు ఆ అమ్మాయి ఎలిమినేషన్ అవుతదని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అలాంటి అమ్మాయి ఎలిమినేషన్ అయిపోవడం వల్ల స్పా బ్యాచ్‌లో అందరూ ఆమెకి సపోర్ట్ చేసి ఖచ్చితంగా ఆమె వచ్చేదానికి స్పై బ్యాచ్ మొత్తం సపోర్ట్ చేస్తది ఆమెకి. ఖచ్చితంగా ఆమె వస్తది. ఈ సీజన్ 8కి వస్తదని అనుకుంటున్నాము. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. మరి వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయండి. మరి చూడాలి. మరి వస్తుందా లేదని. శోభా శెట్టి వస్తుందని చెప్తున్నారు. శోభా శెట్టి కూడా నాకు అంటే చూడాలి మరి. ఎందుకంటే మా టీవీ శోభా శెట్టికి ఫుల్లుగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి తీసుకురావచ్చేమో. మరి చూద్దాం వస్తుందా లేదా అని. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోనండి. ఖచ్చితంగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఇస్తా. లేకుంటే ఇవ్వను.